రండి రండి ప్రణతించరండి వడిగా. రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణతించరండి వడిగా. రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణతించరండి వడిగా. రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. పూజలు సమర్పించు కుటుంబాలు: పెంటారెడ్డి వియాని, రితిక్ రెడ్డి, రిష్వంత్ రెడ్డి, ఏరువ మేరీ శ్రేయలకు దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత పూజ. సిస్టర్ చిన్నమ్మ మొదటి మరణ వార్షికోత్సవం సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పూజ. బాసాని కిషోర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత పూజ. విశాల్కి మంచి ఆరోగ్యం కోరుతూ పూజ. పోతిరెడ్డి సురేందర్ రెడ్డి దివ్యరాలికి దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత పూజ. ఒక వ్యక్తి తలంపు నెరవేరునట్లు కృతజ్ఞత పూజ. గోపు మర్రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయమని గోపు రోజ్మేరీ రంధీర్ రెడ్డి సమర్పించు పూజ. అల్లం హన్సిక, జ్యోత్స్న, సింగారెడ్డి సుందరి ఆరోగ్యం కోసం పూజ. తానుగుండ్ల అంతోనమ్మ పుట్టినరోజు సందర్భంగా మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లిని కోరుతూ పూజ. గోపు నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు మరియు మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. గడ్దేసి సన్యాసమ్మ, రాజేష్, శకుంతల, ప్రీతీష్ బర్త్డే సందర్భంగా మరియు లిఖిత మంచి ఆరోగ్యం, దేవుడు దీవెనలు మరియు షాప్ అభివృద్ధి కోసం మరియ తల్లిని వేడుకుంటూ పూజ. కొమ్మారెడ్డి రాజారెడ్డి, జ్యోత్స్న, అనురాగ్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత పూజ. ఎం శైలజ, భిక్షపతి జీవితంలో ఎలాంటి శోధనలున్నా తీసివేసి మంచి సంబంధాలు రావాలని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. వేర్పుల వెంకటేష్, మాచర్ల వెంకటయ్య వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోరుతూ పూజ. ఎల్గం నరసమ్మ గారి తలంపు నెరవేరాలని, తనకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు శరత్, భాస్కర్, వెంకటేష్, రాజేష్, సంపన్న, రమాదేవి, దివ్య, భద్రయ్య, సారంగం, జంపరాజు, రవి, సురేష్ వీరందరి రక్షణకు రావాలని దేవమాత దీవెనలు కోరుతూ పూజ. ఎస్ మరియా, చంద్రమ్మ, కనకమ్మ, చిన్నప్ప, దేవానందం, హైలయ్య వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, ఒక క్లిష్ట సమస్య పరిష్కారం జరగాలని కోరుతూ దేవే సమర్పించు పూజ. జి నవీన్, మాధవి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞత పూజ మరియు ఎన్కే షాప్ అభివృద్ధి చెందాలని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. తుమ్మా ఎన్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతలు మరియు మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. తుమ్మ విజయ్ కస్తూరి, సిద్ధం రెడ్డి, మనోహర్ రెడ్డి, పోతిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేసి మరియు వీరి కుటుంబంలో చనిపోయిన వారందరి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ పూజ. సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతలు
మరి వీరి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి రావాల్సిన డబ్బులు రావాలని, ఇల్లు కట్టుకోవడానికి మార్గం దయచేయమని మరియ తల్లి దీవెనలు కోరుతూ పూజ. మీ ఆత్మతోను ఉందురుగాక. కృష్ణాందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆదివారం రోజున కలిగినటువంటి శ్రీ సభ మనందరికీ కూడా వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకోమని కోరుతూ ఉంది. ఈ వేద వ్యాపక ఆదివారంలో గురువులు మఠమాసులు కాకుండా ప్రతి క్రైస్తవుడు, జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ క్రైస్తవత్వానికి వ్యాప్తి చేయడానికి మీ వంతు సహకారం మీరు అందించండి అని చెప్పేసి తల్లి అయినటువంటి శ్రీ సభ ప్రతి బిడ్డను కూడా అడుగుతూ ఉంది. ఈరోజు దాన్ని స్మరించుకొని ఈరోజు దివ్య బలి పూజలను సమర్పిస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఆశీస్సులు మన మీద, మన కుటుంబాల మీద నూరంతలుగా కుమరించి మనందరం కూడా సువార్త వ్యాప్తి కొరకు పాల్పడేలాగా దేవుని మంచి హృదయాన్ని దయచేసి దీవించమని దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మన జీవితాలలో మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలు అన్ని ప్రభు ముందు గుర్తెరిగి పశ్చాత్తాపడుతూ ప్రభు మన్నింపు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతలో సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. పాట నెంబర్ 145. నేను పాపిని, ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దురితములన్నీయు నీ మదిలో కనబడెను. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాట నెంబర్ 185. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్లవేళ
వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పితయొక ప్రకటన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా పితయొక ప్రకటన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయని ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు శ్రీ సభను సకల జాతి జనుల రక్షణ సాధనముగా రూపొందించితివి. ఈ విధముగా క్రీస్తు రక్షణ కార్యము యుగాంతము వరకు కొనసాగవలనని నిశ్చయించితివి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశమును భూ దిగంతముల వరకు వ్యాపింపచేయవలనని కోరికతో నీ విశ్వాసుల హృదయములో పుట్టింపుము. సర్వులు ఒకటై నీకు చెందిన వసుదైక కుటుంబముగా నీకు సొంత ప్రజగాను రూపొందుటకు రక్షణ సందేశమును అందరకు అందించవలసిన మా బాధ్యతను మేము గుర్తించినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్ మొదటి పఠనము యెషయా గ్రంథము
60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సియోను లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీపైన ప్రభుని ఉదయించును. అతని కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయంను చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను ఎఫాల నుండి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును సామ్రాణిని కొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నేను నా కన్నులెత్తి కొండల వైపు పారజూచుచున్నాను. నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. అందరూ భూమి ఆకాశంలో సృజించిన ప్రభువు నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. అందరూ భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. రెండవ పఠనము రోమియోలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. రెండవ పఠనము రోమియోలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు.
సోదరులారా, ఆ ప్రజలు రక్షింపబడవలెనని హృదయపూర్వకముగా ఎంతగానో కోరుచున్నాను. వారి కొరకై దేవుని ఎంతగానో ప్రార్థించుచున్నాను. ఏలయనా వారు దేవుని ఎడల ఆసక్తి గల వారని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. కానీ వారి ఆసక్తి జ్ఞానపూర్వకమైనది కాదు. ఏలయనా దేవుని నీతిని ఎరుగక వారు తమ సొంత నీతిని నెలకొల్ప యత్నించి దేవుని నీతికి విధేయులు కాలేదు. ఏలయనా ప్రతి వ్యక్తియు తన విశ్వాసము వలన దేవునికి ఆమోదయోగ్యుడు అగుటకుగాను క్రీస్తు ధర్మశాస్త్రమును అంతమొనరించి ధర్మశాస్త్ర మూలమైన నీతిని అనుసరించువాడు దాని వలననే జీవించును అని మోషే వ్రాయబడెను. కానీ విశ్వాసమూలమైన నీతి క్రీస్తును క్రిందికి తెచ్చుటకు పరలోకమును ఎవడూ ఎక్కిపోవును, లేక మృతులలో నుండి క్రీస్తును పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడు దిగిపోవును అని నీ హృదయములో ప్రశ్నించుకొనుము అని చెప్పుచున్నది. అయితే అది ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపమునే, నీ పెదవులపైననే, నీ హృదయముననే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఇది ప్రభువు వాక్కు. పాట నెంబర్ 329. స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్త 28వ అధ్యాయము
పవిత్ర వచనములు 16 నుంచి 20 వరకు. పునీత మత్తయి రాసిన శుభవార్త 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరములకు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుడు. వారిని నా శిష్యులను చెయ్యుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్టోబర్ 3వ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా ఈ వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దాదాపుగా ఇది 1926వ సంవత్సరం. అప్పట్లో 11వ భక్తినాథ పాప గారు ఏప్రిల్ 14న ఇదిగో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. దాదాపుగా ఇది 98వ సంవత్సరం. 98వ సంవత్సరం ఈ తల్లి అయినటువంటి శ్రీసభ ఈ వేద వ్యాపక ఆదివార పండుగను కొనియాడుతూ ఉంది. మామూలుగా మనందరికీ గుర్తుండేది ఏంటంటే, వేద వ్యాపక ఆదివారం రోజున పాపుగారు బొమ్మ ఉన్నటువంటి ఒక కవర్ ఇస్తారు. ఆ కవర్లో ఏదో మనకు దోచిందంత కొంత అందులో పెట్టి మనం అర్పణలో వేయడం అందరికీ ఆనవాయితీగా వస్తుంది. అయితే తల్లి అయినటువంటి శ్రీసభ ప్రతి క్రైస్తవుడిని, అంటే విశ్వాసము ఉన్నటువంటి జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడిని కూడా అభ్యర్థిస్తుంది. ఏమని? ఇదిగో మీ వంతు ప్రకారము ఈ వేద వ్యాప్తి కొరకు మీరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, మాట రూపేణా చేతల రూపేణా మీ వంతు సహకారాన్ని తల్లి అయినటువంటి శ్రీసభకు అందించాలని తల్లి అయినటువంటి శ్రీసభ ఈరోజు మనలందరినీ అభ్యర్థిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన భారతదేశ సెన్సెస్ను చూస్తే బహుశా ప్రపంచమంతటా నవ్వుతుండొచ్చు. మనకున్నటువంటి సెన్సెస్ 1991 తీసిన బాటే, అప్పటి నుంచి తీయలేదు. 2001లో తీయలేదు, అప్పుడు 2000 అని చెప్పేసి 2000లో మర్చిపోయారు. 2001లో తీయలేదు, 2011లో తీయలేదు, 2021లో కరోనా అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు మనకున్న సెన్సెస్ 1991లో తీసినవే. అప్పటి ప్రకారము మన భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య ఒక 3% అన్ని డినామినేషన్స్ అన్నీ కలుపుకొని ఒక 3% అని చెప్పేసి నిర్ణయించారు. నిన్న మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు అందరూ కూడా 42% మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పేసి. నిన్న ప్రభుత్వాలన్నీ కూడా అన్ని పార్టీలు, పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఎక్కడ పోయింది? ఎందుకు రావడం లేదు 42%? ఎంతమంది శాతం ఉన్నారు? ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? ఎంతమంది ఓసీలు ఉన్నారు? ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? క్రిస్టియన్స్ దాదాపుగా 1991 సెన్సస్ ప్రకారము 3% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పేసి ఈరోజు కూడా మైనారిటీ అని చెప్పి చెప్తున్నారు. అంటే 3% మాత్రమే క్రిస్టియానిటీ. యాక్చువల్గా సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవత్వాన్ని స్వీకరించి వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోలేకపోతున్నారు. అందుకే 9 to 11% క్రిస్టియానిటీ ఉందని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భారతదేశంలో
3% కాదు, 9 to 11% క్రిస్టియానిటీ హాస్ గ్రోన్ అని చెప్తున్నారు కొన్ని సంస్థలు, సర్వే సంస్థలు. ఎందుకు? చాలామంది మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు ఏమని? ఇదిగో నా నామమున ఎవరైతే శిరము వంచి మోకాళ్ళు వంచి ఇదిగో క్రీస్తు ప్రభు నా రక్షకుడు అని ఒప్పుకుంటారో వాళ్ళందరికీ కూడా రక్షణ పొంది ఉన్నారు అని ఈరోజు బైబిల్ గ్రంథ పాఠంలో 2వ గ్రంథ పాఠంలో మనందరం రోమా పౌరులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చక్కగా విని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడం ఎలా? గురువుల బాధ్యతేనా? మండవాసుల బాధ్యతేనా? కేటకిస్ట్లా? ఎవరి బాధ్యత? ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నా వంతు సహకారాన్ని నేను ఏ విధంగా ఈ నా తల్లి అయినటువంటి శ్రీ సభకు అర్పిస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి. ఉదాహరణకు చరిత్ర చూస్తే, చరిత్రలో ఎంతోమంది పునీతులు దేవునికి సాక్ష్యం ఇచ్చి హతసాక్షులుగా మిగిలారు. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణే నమ్ముతానని చెప్పేసి నిలబడ్డారు, రక్తాన్ని చిందించారు, దేవునికి తన ప్రాణాలను పణంగా పెట్టారు, వాళ్ళు విశ్వాసముతో మరణించారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వ చరిత్ర చూసుకుంటే ఎంతోమంది మతం పేరిట యుద్ధాలు చేశారు. యుద్ధంలో విశ్వాసంగా ముందుకు సాగారు, ప్రాణాలు అర్పించారు, పునీతులయ్యారు. అటువంటి వారిలో ముఖ్యంగా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మనందరికీ కూడా తెలుసు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఈ ఫ్రాన్సిస్ వారు ఒకానొక సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రదర్ని తీసుకొని ఒక గ్రామానికి వెళ్ళి గ్రామంలో చుట్టూ తిరిగి వచ్చి అందరినీ పలకరించి వస్తూ ఉన్నాడు. ఆయన ప్రక్కన ఉన్నటువంటి బ్రదర్ అడిగాడు ఏమని? బ్రదర్, ఫ్రాన్సిస్ వారా, మీరు వచ్చింది ఈ గ్రామానికి సువార్తను ప్రకటించడానికి, మీరు అందరినీ పలకరించి వచ్చారు, మీరు చేసిన సువార్త ప్రకటన ఏంటి అని అడిగారు. అప్పుడు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వాళ్ళు అన్నారు, ఇదిగో నేను కనపడ్డల్లో అందరితోని మాట్లాడాను, వాళ్ళ బాగోగులు అడిగాను, నేను సువార్త గురించి ప్రకటించలేదు, అందరి బాగోగులు. పిల్లల దగ్గరికి వెళ్ళాను, పిల్లల దగ్గర మాట్లాడాను, పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాను, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడాను, పని చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికాను, వాళ్ళ దగ్గర మాట్లాడాను, చివరికి ఇంటికి వచ్చాను. ఈరోజు నువ్వు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నా వెంటే ఉన్నావు, నేను చేసినటువంటి పనులన్నీ చూసావు, మరి మీరు చేసిన ప్రచార బోధ, సువార్త బోధ ఏంటి అని అడిగావు. ఇగో ఇదే సువార్త బోధ. మనము మాటలతోని సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మధ్యలో మనం ఉంటే అదే సువార్త ప్రకటన అని తన మాటల ద్వారా కాదు, తన చేతల ద్వారా సువార్తను ప్రకటించాడు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. చాలామంది అనుకుంటారు బైబిల్ తీసుకొని సువార్త ప్రకటన చేస్తే అదే సువార్త ప్రకటన అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నో, కొన్ని మాటల ద్వారా చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన సహోదరులు, ప్రొటెస్టెంట్ సహోదరులు ఎంతోమంది బైబిల్ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా బైబిల్ కొటేషన్ వాక్యాలతో సహా చెప్తారు, ఏంటి ఏనది. ఆ విధంగా సువార్త ప్రకటన చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఉండడం ద్వారా, వాళ్ళ ఉనికిని చాటి చెప్పడం ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉండడం ద్వారా సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే మాటల ద్వారా కాదు, చేతల ద్వారా వారు దేవునికి సాక్ష్యమిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే మొన్న ఈ మధ్యలోనే ఆగస్టు 15న మనందరం కూడా అబిలాపుర తెరేసమ్మ అని చెప్పేసి పండుగను చేసుకున్నాం. తెరేసమ్మ గారు చాలా చిన్న వయసులో చనిపోయింది. ఆమె కూడా వేద వ్యాపకానికి పునీతురాలుగా ప్రకటించారు 11వ భక్తినాథ పాప గారు. ఎందుకు? ఆమె బయటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె ఉన్నటువంటి చిన్న రూములో అనునిత్యము సువార్త వ్యాప్తి కొరకు ఈమె ప్రార్థించింది. అంటే ఆమె వంతు సహకారం ఆమె అందించింది. అంటే ఒక రూములో ఉండి కూడా సువార్త ప్రకటన కొరకు పునీతురాలుగా ప్రకటించబడినటువంటి వ్యక్తి పునీత అబిలాపుర తెరేసమ్మ.
అంటే ఆమె ప్రార్థన ద్వారా సువార్త దేశ నలుమూలల వరకు సాగాలని చెప్పేసి ఈమె ప్రతినిత్యము ప్రార్థన చేసింది. ఆ విధంగానే సువార్త ప్రకటన అంతా కూడా సాగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ముందు వెలసినటువంటి పుణ్యాత్ములు కూడా తమ సువార్తను ప్రకటించడానికి అనేక విధాలుగా శ్రమించారు. మరి ఈరోజు మనం క్రీస్తు బిడ్డలం, జ్ఞానస్నానం స్వీకరించాము, క్రీస్తు బిడ్డలం అయ్యాము. మనం ఏ విధంగా సువార్తను ప్రకటిస్తున్నాం? మాట ద్వారానా, మన ఉనికి ద్వారానా? బహుశా రెండిటికి మనకు సమయం లేదు. మాట చెప్పడానికి సహాయం లేదు, మన ఉనికిని అక్కడ ఉండి మనం సాక్ష్యం ఇవ్వడానికి కూడా సమయం లేదు. మరి ఏ విధంగా తల్లి అయినటువంటి శ్రీ సభ మనలందరినీ కూడా నీ వంతు సహకారంగా ఈ సువార్త వ్యాప్తి కొరకు ఏ విధంగా నీవు నీ యొక్క సమయాన్ని కానీ ఏ విధంగా వెచ్చిస్తావు? సహోదరి సహోదరులారా, ఉదాహరణకు మన క్రైస్తవ ఫ్యామిలీని తీసుకుంటే కొన్ని రోజుల క్రిందట ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. పిల్లలకు ఈ సత్యోపదేశాన్ని నూరిపోసేవాళ్ళు, జపాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మైక్రో ఫ్యామిలీస్, వెరీ స్మాల్, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, నో వన్ ఈజ్ దేర్ టు టేక్ కేర్. ఫెయిత్ను గురించి చెప్పేవాళ్ళు లేరు. ఏ విధంగా నీ విశ్వాసాన్ని నీ బిడ్డలకు నువ్వు అందిస్తున్నావు? నీకు సమయం లేదు, నీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరు. ఏ విధంగా నీ పిల్లలకు నువ్వు విశ్వాసాన్ని నూరిపోస్తున్నావు, విశ్వాన్ని అందిస్తున్నావు? అందించడం లేదు. బహుశా కొన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళందరూ ఎవరు చర్చకు వచ్చేవాళ్ళు కాదు. యూరోప్లో, వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికాలో అయినట్టే రేపు మన ఇండియాలో కూడా కొన్ని రోజుల తర్వాత ఇగో ఇదేరా. ఇప్పటికే ఇంట్లో ఉన్న ఒక్క కొడుకు ఎవరు ఫాదర్ కావాలని చెప్పేసి కోరుకోవట్లేదు, ఎవరు గురువులు కావాలని, సిస్టర్లు కావాలని, మత వ్యాప్తి కొరకు దేవునికి అంకితం ఇవ్వాలని ఎవరు కోరుకోవడం లేదు, ఫాదర్లు కావడం లేదు. బహుశా మనం కూడా వేరే దేశాల నుంచి కొన్ని రోజులు పోతే అప్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? విశ్వాసాన్ని ప్రకటించడం లేదు. వి డోంట్ హ్యావ్ టైమ్ టు నర్చర్ అవర్ ఫెయిత్. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విషయంలో ప్రొటెస్టెంట్ సహోదరుని నేను ఎంతో అభినందిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవాంజలైజేషన్ చేయాలని చెప్పి చెప్తారు. అందరూ వాళ్ళకు తోచిన సహాయం చేస్తారు. నేను మొన్న పోయిన ఆదివారం అంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి 4 T's గురించి చెప్పాను. టైం ఇస్తారు, వాళ్ళ టాలెంట్ ఇస్తారు, ట్రెజర్ ఇస్తారు, ట్రెడిషన్ని కీపప్ చేస్తారు. మరి మనకేమైంది? సండే ఆదివారం చర్చికి వచ్చి జపం చెప్పుకొని పాప సంకీర్తనం చేసి ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి వర్డ్ ఆఫ్ గాడ్ని వింటే మనకి మోక్షం లభిస్తుందా? బహుశా మనకి లభించవచ్చు. మనము కూడా దేవుని బిడ్డలుగా తయారు కావాలి. జ్ఞానస్నానం ద్వారా మనం దేవుని బిడ్డలమయ్యాం. మరి దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి? వేదాన్ని వ్యాపకం ఏ విధంగా చేయాలి? సువార్త ప్రకటన ఏ విధంగా చేయాలి? ఇది గురువుల బాధ్యతే కాదు. వచ్చి ప్రసంగాలు చెప్పడం గురువుల బాధ్యతే కాదు. ప్రతి ఒక్కరూ కూడా సువార్త అనేది దేవుని యొక్క వాక్కు అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్, రెండంచుల ఖడ్గము వంటిది. ఏ ప్రక్కకైనా దూసుకొని పోతుంది. అందుకే ఒక్కొక్కరు ఒక్కో విధంగా నా వంతు సహకారాన్ని నేను అందిస్తాను. ఒకసారి ఒక చిన్న పల్లెటూరులో చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన ఉన్నాడు. ఫాదర్ ఆదివారం ఈ విధంగానే వేదవ్యాపక ఆదివారం రోజును ప్రతి వ్యక్తి కూడా మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రసంగం చెప్పారు. ఆయన ఏం చేశాడు? సరే నా వంతు సహకారం నేను కూడా చేస్తానని చెప్పేసి ఏం చేశాడు? ఆయన వెళ్ళి చెప్పులు కుట్టుకొని వచ్చి ఫాదర్కి ఇచ్చి, ఫాదర్ మీరు నడిచేటటువంటి తోవలో ఇది నా వంతు సహకారం సువార్త వ్యాప్తి కొరకు, ఇదిగో నేను చెప్పులు కుట్టింది మీకు ఇస్తున్నాను, ఈ చెప్పులతోని మీరందరూ సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అంటే ఆయన వంతు సహకారం ఆయన అందించాడు. అలానే మనం ప్రతి ఒక్కరం కూడా మన వంతు సహకారాన్ని, మనకు టైం లేదు, మన దగ్గర టైం లేదు, మన సమయాన్ని వెచ్చించలేదు. అందుకే తల్లి అయినటువంటి శ్రీ సభ మీ వంతు బాధ్యతగా
మీరు ఎలా మాటలు చెప్పలేకపోతున్నారు, సువార్తను ప్రకటించలేకపోతున్నారు, సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ మీరు సంపాదించిన దానిలో కొంత ఈ సువార్త వ్యాప్తి కొరకు మీరు ఖర్చు పెట్టండి అని తల్లి అయినటువంటి శ్రీసభ ఈరోజు మనలందరినీ కోరుతుంది. అందుకే పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం కవర్లు ఇచ్చారు. పాపగారి చందా వేద వ్యాపక ఆదివారం. ఈ చందా అంతా విచారణ గురువులు జమ చేసి మన మేత్రాసనానికి పంపిస్తారు. మేత్రాసనంలో ఉన్నటువంటి వారు ఢిల్లీలో ఉన్నటువంటి నున్షియోకి పంపిస్తే అంతకుముందు డైరెక్ట్గా పోపు గారి దగ్గరికి వెళ్ళేవి. ప్రపంచంలో ఉన్నటువంటి మనీ అంతా కూడా అన్ని సంఘాల నుంచి కలెక్ట్ చేసి పోపు గారి దగ్గరికి వెళ్ళాయి. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కలెక్ట్ అయినటువంటి మనీ అంతా కూడా ఈ భారతదేశంలోనే ఉపయోగించాలి అని చెప్పేసి నిర్ణయించి బెంగళూరులో ప్రాపగేషన్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ ద్వారా ఇలా వచ్చినటువంటి ఈ ఫండ్స్ అన్నిటినీ కూడా ఈ బైబుల్ ఫ్రెండ్ చేయడం కానీ కొన్ని ఈ జూబిలీ సందర్భంగా మీటింగులు ప్రచారంగా కండక్ట్ చేసి ఈ విశ్వాసాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాంటి సాధనాలు సమకూర్చబడాలి అని చెప్పేసి చాలామంది ఇలా మన దేశంలోనే ఈ డబ్బులన్నీ కూడా గూడులు కట్టించడం కానీ ఇలా సువార్త వ్యాప్తి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే తల్లి అయినటువంటి శ్రీసభ మనలందరినీ హెచ్చరిస్తుంది. మీ వంతు సహకారం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? మాట రూపైనా చేస్తున్నారా? చేతల రూపైనా చేస్తున్నారా? ఆర్థికంగా సహాయం చేస్తున్నారా అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథ పాఠంలో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఉదారంగా ఇచ్చేటటువంటి వారిని ఉదారంగా దీవిస్తాడు. ఉదారంగా ఇచ్చాడు, మిమ్మల్ని దేవుడు ఉదారంగా దీవిస్తాడు. అంటే ఇవ్వడానికి కూడా మనసు రావాలి. ఉదాహరణకు మన దగ్గర మనకున్నదంతా దేవుని కృపే, దేవుడే మనకిచ్చాడు. ప్రొటెస్టెంట్ సహోదరులందరూ 10% గివ్ టు గాడ్ అని అంటారు. మలాకి గ్రంథంలో 2వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పారు. నీకున్నదంతా కూడా దేవుడిదే, నీకు సంపాదించిన దాంట్లో 10% గాడికి. నో, ఐ వుడ్ సే నాట్ 10%. వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు గాడ్ విత్ చీర్ఫుల్ హార్ట్. ఉదారంగా దేవుడు నీకు ఇచ్చాడు, నీవు కూడా ఎంత దేవుడికి ఇవ్వాలో అంతకి ఇవ్వండి. ఎందుకు? సువార్త ప్రకటన కొరకు. మనం ఈ అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో మనందరం కూడా విన్నాము. అపోస్తలులందరూ ఒక చోట చేరి వాళ్ళకున్నంతా కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళు అందరూ కూడా కలిసి సమస్యగా జీవించారు. వాళ్ళకి ఏ లేటు కూడా లేదు. అందుకే ప్రభు ఈరోజు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మీకు ఉదారంగా ఇచ్చాడు, మీరందరూ కూడా ఉదారంగా దేవుడికి ఇవ్వండి. మీరు చేసే దాన ధర్మాలు ఒక ప్రక్క, దేవుడికి ఇచ్చేది ఒక పక్క. అందుకే ఒకానొక సందర్భంలో ఒక శిష్యుడు పీటర్ గారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక నాణ్యాన్ని తీసుకొని వచ్చాడు. పన్నులు కట్టాలి. ఆ నాణ్యం మీద ఎవరు ముద్రింపబడి ఉన్నాడు? చక్రవర్తి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, చక్రవర్తికి దేవునికి ఇవ్వండి. taxes, what you have to give to God, what you have to give. అందుకే సంతోషంగా, అందుకే మన అందరం కూడా చాలామంది కొత్తగా జాబ్ వచ్చినటువంటి వాళ్ళు తమ శాలరీ అంతా కూడా దేవునికి ఇస్తూ ఉంటారు కొంతమంది. అంటే మొట్టమొదటిది ఏదైనా సరే దేవునికి అర్పించాలి. నిర్గమకాండంలో మనందరం కూడా ఇజ్రాయేల్ని గురించి విన్నాం. తొలిచూరు బిడ్డలను దేవునికి అర్పించారు. అలానే తొలిచూరు పంటను దేవునికి సమర్పిస్తారు. అలానే మనం కూడా మనకు దేవుడిచ్చినటువంటి దాన్ని మనం దేవునికి కొంత సమర్పించాలి. అందుకే దేవుడు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. సిరాకు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళవలదు. సిరాకు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరులారా, చాలామంది ఇది వినే ఉంటారు. దీప ధూప నైవేద్యం. దేవునికి దీపం వేయాలి,
ధూపం పెట్టాలి, నైవేద్యం వేయాలి. వెనకట ఎంతోమంది కొంతమంది పొలాలను కూడా రాసిచ్చాడు దేవునికి మాన్యం క్రింద అని చెప్పేసి. ఎందుకు? ఇలా వచ్చినటువంటి పైకాన్ని దేవుని ధూప దీపద నైవేద్య కానుకలుగా ఎల్లప్పుడూ ఏ కొరత లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మంచి హృదయంతో దేవునికి అంకితం ఇచ్చారు, దేవునికి సహాయం చేశారు. దేవుడు వాళ్ళని కూడా అదే విధంగా దీవించాడు. ఆ విధంగానే ధూపము లేదు, దీపము లేదు, నైవేద్యం లేదు. మనం ఇచ్చే ఇవన్నీ కానుకలన్నే దేవునికి ధూపము, దీపము, నైవేద్యం ఇవన్నీ తయారు కావాలన్నదే దేవుని కోరిక. అందుకే ఒట్టి చేతులతో ఎప్పుడూ దేవుని దగ్గరికి రారాదు. మామూలుగా మనం ఎవరైనా ఇంటి వాళ్ళకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాం. అలానే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఒట్టి చేతులతో రాకూడదు. అందుకే మనం చేసేటటువంటి ఉదారంగా ఇవ్వాలి. ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా, ఇదిగో ఇది నేను దేవునికి ఇస్తాను. మన కష్టాలు ఎప్పుడు ఉంటాయి, నిందలు ఎప్పుడు ఉంటాయి, బాధలు ఎప్పుడు ఉంటాయి. మన బాధ్యత ప్రకారం ఇదిగో నేను ఇది దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి మన మనసులో నిర్ణయించుకొని మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించాలి. ఆ కానుకనే దేవుడు స్వీకరిస్తాడు. ఉదాహరణకు కయీను, ఆబేలుని కానుకను దేవుడు స్వీకరించాడు. మందలో బటిష్టమైనటువంటి పొట్టేల్ని, ఏ జబ్బు చేయనటువంటి పొట్టేల్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. కయీను తాలుబొడ్లను దేవుడికి సమర్పించాడు, దేవుని కోపాగ్నికి గురయ్యాడు. అలానే ఇంకొక ఉదాహరణ, విధవరాలు, కానుకపేట దగ్గర ఉన్నటువంటి విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 పైసల్ని కూడా దేవునికి దానం చేసింది. అంటే సమస్తాన్ని దేవునికి దానం చేసింది. అందుకే అందరికన్నా ఈమె ఎక్కువగా దానం చేసింది అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుని ఉనికి అనేది మన మధ్యలో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చల్లగా ఉన్నామంటే దేవుని దీవెనే. దేవుడు మనం చల్లగా చూస్తేనే మనం ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉన్నాం. అందుకే మనం కూడా మంచి మనసుతో దేవునికి ఎంతో కొంత సహాయం చేయాలి. ఏదో రకంగా ఈ మత వ్యాప్తి కొరకు, క్రైస్తవ బిడలమైనటువంటి మనందరి కొరకు, మన శక్తి కొలది మనందరం కూడా దేవునికి మనం సహాయపడాలి. అదే ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మీకు, నాకు, మనందరికీ కూడా ఇచ్చేటటువంటి సందేశం. మనం ఉదారంగా దేవుణ్ణి ఇద్దాం. దేవుడు కూడా మనల్ని నూరంతలుగా దీవించే విధంగా మనం ప్రత్యేక విధంగా ప్రార్థించాలి. మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలని, మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా దేవుడు నూరంతలుగా దీవించాలి అంటే మనం కూడా మంచి మనసుతో, సహృదయంతో ఉండాలి. దాని ప్రకారమే మనం కూడా దేవునికి మనకు వచ్చినటువంటి వాటిని కొంత దేవునికి ఉదారంగా సమర్పిస్తే దేవుడు నూరంతలుగా దీవిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వేదవ్యాపక ఆదివారం రోజున ఈ దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి మనందరం కూడా దేవుడిచ్చినటువంటి కానుకలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. దేవుని కృతజ్ఞతలు చేస్తాం. అదేవిధంగా మనం కూడా మనం తోచినటువంటి సహాయం క్రైస్తవ బిడ్డలుగా, శ్రీసభ బిడ్డలుగా క్రైస్తవత్వాన్ని మునికిపుచ్చుకున్నటువంటి మనం క్రైస్తవ వేద వ్యాప్తి కొరకు ఉపయోగపడే విధంగా మన వంతు సహకారాన్ని మనం అందించి ఆ దేవాతి దేవునికి తోడ్పడదాం. పితాం పుత్రాం పవిత్రాత్మాం నామమున ఆమేన్. అందరం లేచి నిలుచుండి విశ్వాసంగ్రహాన్ని ప్రకటించుదాం. విశ్వాసంగ్రహము లోకమును సృష్టించిన సర్వశక్తి అలాపతి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోస్పులాత్ని అధికారంకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలాపితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తను ప్రకటించి వారు పాదములు ఎంతో సుందరమైనవి. నేడు శ్రీసభతో కలిసి వేదవ్యాపిక ఆదివారమును కొనియాడుచున్న మనలను, మన సత్యసభ శ్రీసభను
సువార్థికులను చక్కని స్థిర విశ్వాసములు నడిపించుమని భక్తి ప్రపత్తులతో తండ్రి దేవుని ప్రార్థించుదము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇది సాక్షులుగా ఉండవలసిన సమయమని నుడివిన ఓ దేవా, సకల జాతులకు హృదయ పరివర్తనము పాప క్షమాపణ ప్రకటించు దృఢ సంకల్పమును సువార్త బోధకులకు అనుగ్రహించండి. జ్ఞానస్నానం పొందిన బిడ్డలందరూ నిజ వెలుగైన క్రీస్తు యేసునకు సాక్ష్యమిచ్చుచు శ్రీసభను ప్రేమించి దైవరాజ్య విస్తరణకు ధన సహాయము ప్రార్థనా సహకారం అందించుచు వేద వ్యాపకమును చేయు బిడ్డలుగా మమ్ము మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని నుడివిన ఓ దేవా, మీ ఆజ్ఞానుసారం ఎందరో ప్రభుని సేవకుల కష్టముల పాలై సువార్త పరిచర్య చేయుచుండగా వారు సమృద్ధిగా మీ దైవ విజ్ఞాన వివేకములతో నింపబడి సువార్తను ప్రపంచమంతటా ప్రవచించుచు అనుగ్రహమునిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కూడా మౌనంగా మన హృదయాల్లో దాగున్నటువంటి విన్నపాలనడిని ఆ దేవాతి దేవుడికి విన్నవించుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి.
ప్రార్థించుదము. దయగల సర్వేశ్వర, ఇప్పటి వరకు విన్నవించినటువంటి విన్నపాలనడిని, మా హృదయాలలో దాగున్నటువంటి విన్నపాలనడిని నీకు సమర్పిస్తూ ఉన్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. వేదవ్యాపక ఆదివారం కదా, పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం కవర్లు ఇచ్చారు. ఒకవేళ కవర్లు లేకపోతే వెనక కవర్లు ఉన్నాయి. ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా మర్చిపోతే నెక్స్ట్ వీక్ తీసుకొని వచ్చి అర్పణలో వేయవలసిందిగా మీ విచారణ సంస్థల వారు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పాట నెంబర్ 359. దేవానికి హృదయార్పణ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రపంచమంతటికి నీ రక్షణమును దయచేసి నీ కుమారుని మహోత్సవమైన శ్రమలు మరణము నీ సంప్రీతిని కలిగించునుగాక. అటులనే నీ శ్రీసభ అర్పణములు ప్రార్థనలు నీ సన్నిధికి చేకొని నీకు ప్రీతి పాత్రమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోడను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా, పాపము వలన నీ కుమారుని నీ బిడ్డల నుండి దూరమైపోయినప్పుడు నీ కుమారుని రక్తముతో పరిశుద్ధ శక్తితో వారిని మరలా నీతో సఖ్యపరచుకొన చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరమగు పవిత్రాత్మ ఆలయముగాను వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితో పవిత్రాత్మతో ఏకమై ఉన్న విధముగా నీ ప్రజలను నీ శ్రీసభతో సమైక్యపరచి నీ అపరిమిత జ్ఞానమును సనుతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతల గాన బృందముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు బుడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరం రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరెకును
అనేకుల కొరెకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చెయ్యుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా జగద్గురులైన లియో 14 జగద్గురువును, మా పాలనాధికారి అయినటువంటి ఫాదర్ విజయపాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత చిన్న తెరజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. దయగల సర్వేశ్వర, ఈరోజు ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని అడిగేటటువంటి కుటుంబాలన్నింటినీ గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. వారి తలంచినటువంటి తలంపులు నెరవేరాలని, వారి కుటుంబాలలో చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు వేదవ్యాపక ఆదివారం రోజున మేమందరము కూడా మా మాటల చేత, చేతల చేత శ్రీసభకు ఉపయోగపడే విధంగా మేము మా వంతు సహకారాన్ని అందించి వేదవ్యాప్త కొరకు ఉపయోగపడే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మంచి మనసుతో, సహృదయంతో దీవించి ముందుకు వచ్చేలాగున దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరము భక్తితో నిలుచుని ఆ ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని శోధనల నుండి, అన్ని బాధల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని రుగ్మతల నుండి, అన్ని వైరస్ల నుండి మమ్ము సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపకం నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము ఆ ప్రభు అందించినటువంటి శాంతిని, సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని, సమాధానమును దయచేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములు కలయిక వాటిని స్వీకరించు మనకు నిత్య జీవితమును వసగునుగాక. ఆమేన్. ఏలిన మరణ జేసువా, నేను లోకును మీ శరీరము రక్తము నాకు తీర్పుగాను ఖండనగాను ఉండక, మీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేటటువంటి క్రీస్తు ప్రభువైన. ఈరోజు విందులో పాల్గొని దేవుని యొక్క వాక్కులు విని విశ్వసించినటువంటి మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమును నన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మంచుల బాలశౌరి శాంతమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, తల్లి మరియమ్మ దీవెనలు కోరుతూ వారి తలంపులు నెరవేరాలని ప్రార్థన. పాట నెంబర్ 413. ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెంతో ఘన కార్యము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నాకై వాచెను తన మనసి
ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెంతో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నాకై వాచెను తన మనసిచ్చెను. నాకై వాచెను తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను జీవము పోసెను. ఉత్థానుడయ్యెను నాతో నిలువను. ఉత్థానుడయ్యెను నాతో నిలువను. ఆయనకిదే నా హృదయగానం. ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెంతో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను మనసును కోరెను. ప్రభువై వెలసెను మనసును కోరి ప్రేమతో నింపెను. ప్రతి ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనము ఇది నా హృదయగా. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెంతో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానం. ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెంతో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన మీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై రానున్న నీ రాజ్యంనకై మాలో దివ్యమైన నిరీక్షణను మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను సువార్త విత్తనములను
వెదజల్లుటకై వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసం హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశలు మేల్కొల్పునుగాక రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక సదాకాలం జీవించుచు పాలించు దేవా నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక ఆమేన్. మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనం. ఏలనవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మాయండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునే ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. పోయిన ఆదివారం చందా 6,740 రూపాయలు. దేవుడు మీరు చూపించినటువంటి ఉదారతకు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బలిపీఠము నుండి మేము స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. నీ జనిదైక కుమారుడు తన శిలువ మరణము ద్వారా సాధించిన రక్షణమును శ్రీసభ సారథ్యము ద్వారా సకల జాతి ప్రజలకు స్వీకరింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 259. సుబేదారి సెయింట్ మేరీ చర్చి విశ్వాసులందరికీ ప్రభు పేరిట ఉదయకాల వందనాలు. మరి ఈరోజు మనకు దివ్య పూజ సమర్పించినటువంటి ఫాదర్ జయప్రతాప్ గారు, వారికి కృతజ్ఞతగా మన యొక్క వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. సుమతను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసు నామం
అర్పించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసునామం జయ జయ యేసునామం జయ జయ యేసునామం జయ జయ యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి.